అమ్మో వీడి కంట్లో పడ్డానే వింటారు దేవుడా. చింత చిగురు చింతామణి పర్సు కోసం వచ్చి మా అమ్మని తీసావేంటి? అంటే టాయిలెట్ కోసం ఆపారు కదండి. మీ అమ్మ కూడా టాయిలెట్కి వెళ్తుందేమోనని. టాయిలెట్ కి ఎలా వెళ్తుంది? బొమ్మ మనతో కలిసి ప్రయాణం చేస్తుందా? చేస్తుంది. మనతో కలిసి క్యాంపుకి వస్తుందా? వస్తుంది. మరి దీనికి టాయిలెట్ వస్తుంది కదా సారు. ఏదో పాపం బస్సు దిగిపోయి టీ తాగి టాయిలెట్ కి వెళ్ళొస్తుందని తీశారు సార్. మీ అమ్మని చెడగొట్టాలని కాదు సార్. జరుగు సారా అనుకున్నారు. అమ్మా అమ్మా దెబ్బేమైనా తగిలిందా అమ్మా? నువ్వు బయటకు వస్తే దిష్టి కొట్టేస్తారమ్మా. నువ్వు లోపలే ఉండు. అమ్మా అమ్మా అమ్మా. స్టూడెంట్స్, ఏంది పండు పాలు తాగుతున్నావా? లేదే, ఫినైల్ తాగుతున్నా. నీది ఫినాయిల్ తాగే ముఖమేలే. ఏంది? అరే ఏం లేదు. అరే వాచ్ భలే ఉంది. టైం ఎంత అయింది పండు? టైమా? అయ్యో అయ్యో పండంటే ఇదిగో ఈ పండేనే. నేనేడ పోస్తా, అదే పోసుకుంది. అలాగా ఉంటు నీ పని చెప్తా. సీమం సారు, సీమం సారు. ఇదిగో ఇదిగో ఈ గొంత మీద పాలు పోసేసింది. ఏంటి శ్వేత, పండు మీద పాలు పోసావా? అయ్యో నేను పోయలేదు సార్, అదే పోసుకుంది. అదెలా పోసుకుంటుంది? ఇప్పుడు మీరే పండు అనుకోండి. సరే నేనే పండుని. అబ్బా పండు, నీ వాచ్ మస్తుంది. టైం ఎంత అయింది? టైమా ఫోఫా. చూసిండ్రా సారు, మీరే పోసుకుండ్రు. కరెక్ట్. అట్లనే ఇది కూడా పోసుకుంది సారు. యు ఆర్ కరెక్ట్. నీ తప్పేం లేదులే. మరి నన్ను తప్పంటారేంటి సార్ వీళ్ళు? కావాలని పాలు పోసింది కాకుండా తప్పు నాదంటావా? నిన్ను ఆగు పండక్క. వదలవే పూజలు. అయ్యో గీత, నా ఫ్రెండ్ నెడతావే, నీ తల్లి నువ్వు ఖతం. ఆగు శ్వేత. దాన్ని కొట్టనని ప్రామిస్ చేశావు. ప్రామిస్ తప్పద్దు. పండక్క లెక్క నేను సెటిల్ చేస్తా. నా సమోసాలు ఎవరు తీశారు పండక్క? ఏమో, ఎవరికి తెలుసు? నాకు తెలుసు. ఎవరు తీశారమ్మా? మా పండక్క తీసింది సార్. చచ్చా, అదెందుకు తీస్తుంది? తీయదు. నువ్వు చెప్పా. ఎవరు తీశారో తెలియాలంటే పండు చెప్పులు చూడండి సార్. చెప్పులే?
పండు నేను తీయను. తీని తల్లి. సార్ చూడండి సార్. ఓసి బొక్క పండు, ఇదంతా నీతనా? పండు ఏంటి ఇది? నేనేం చేయలేదు. ఓలమ్మ ఓలమ్మ ఓలమ్మో, ఎంత మోసప్పని చేసేసినావే. పాపం, దీనికి తిండి లేకుండా చేయటానికి నీకు చెయ్యలే వచ్చినదే. పండు, ఇలాంటి ఎదవ పని చేసినందుకు నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. గొప్ప, నువ్వే దాన్ని కొట్టో. నా వల్ల కాదు బాబా, నా వల్ల కాదు బాబా. అయితే నేనే కొడతాను సార్. నానే కొడతాను. ఇద్దరా పండు, ఈసారి జాగ్రత్తగా ఉండు. దేవుడు ఉన్నాడండి, తగిన శాస్తి చేస్తాడండి. నాతో పెట్టుకుంటే గిట్లను సెటిల్ చేస్తా. రావే గీత. మోదనష్టప శాంత అని రావే. నాతోనే నా కూతుర్ని కొట్టిస్తావే? చాలా పెద్ద తప్పు చేసావు శ్వేత. ఇంతకింతకు నేను ఏడ్పించకపోతే నా పేరు లతే కాదు. నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. నేను ఎంత దారుణానికి ఉడిగడతానో నాకే తెలీదు. నువ్వు అవుట్. రావే. శ్వేత, ఇటు తీసుకొచ్చావేంటి? బస్ అటుంది, వెళ్దాం పదా. టాయిలెట్కి వస్తావా? నేను రాను, నువ్వు వెళ్ళిరా. అలాగే, నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు. అలాగే. ఇదిగో ముదురు టెక్క భలే దొరికింది. ఇప్పుడు చూడు, ఆ సింహం గారితో దాన్ని ఎలా కొట్టిస్తాను. ఏం చేస్తావక్క? ఇదిగో, నువ్వు అర్జెంటుగా బస్సులోకి వెళ్ళి ఓకే అక్క, బచ్చు గుద్దినట్టు. అది బచ్చు కుదిరినట్టు కాదే, అచ్చు అచ్చు కుదిరినట్టు. నాకు తెలుసు, సరదాగా అన్నాను అంతే. వెంటనే ప్లాన్ అమలు చేస్తాను. సరే వెళ్ళు. ఇదిగో చెడగొట్టా, చంపుతా. అలాగే. ఓలమ్మో, టైం అయిపోతున్నది. నువ్విక్కడే చేతనావు గుంతా? శ్వేత కోసం చూస్తున్నానండి. ఓహో, ఇగో అక్కడ మీ సింహసారు బెత్తం పట్టుకుని కూర్చున్నాడు. నువ్వు తొందరగా వెళ్ళు, లేకపోతే వాయించేస్తాడు. ఎల్లమ్మా. శ్వేత రాకుండా నేను వెళ్ళనండి. అయ్యో, ఏంటిది? శ్వేత వస్తే బస్ ఎక్కదా ఏంటి? అదొస్తే నాన్న తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. నిజంగా మీరు తీసుకొస్తారా? చెయ్యట్టుకుని మరీ తీసుకొస్తానమ్మా, నువ్వెళ్ళు. లేదంటే మీ సింహసారి సంపెత్తాడు. ఎల్లమ్మా. అలాగేనండి. శ్వేత, నీ పని అవుతే. ఓకే, కమాన్ రండి, కమాన్ ఎక్కండి.
వరుసగా ఎక్కండి, మీ సీట్లో కూర్చోవాలి. గో గో గో. వెరీ గుడ్. ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇంకా? గీతా గీతా గీతా. అదేంటి గొంత, నువ్వు బాత్రూంలోకి పోయినావా? ఓలమ్మో, నీ కోసం గీత అటు ఇటు ఎత్తుకోడానికి పోయింది కదా. అటు పోయిందా? అవును, ఎల్లి కూడా చాలా సేపు అయినది, అయినా ఇంకా రాలేదు. అవును, నేను ఇక్కడుండవంటే గట్టెందుకు పోయింది? అబ్బా, నాకేం తెలుసు గొంత. అయినా ఏ లారీ గుద్దేసిందో, ఏ గొంతలో పడిందో, ఇంకా రాలేదు. చూడు గుంత ఎల్లి. నేను వచ్చేదాకా బస్ ఆపండి ఆంటీ. నువ్వు వచ్చేదాకా బస్సు ఏడే ఉంటది గొంత, ఆడు కూడా కదలనివ్వను. నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ ఆంటీ. గీతా గీతా. ఎస్. ఒసే శ్వేత, ఇక నీ బ్రతుకు రోడ్డు పాలేనే. ఈ డాబా ముందు అడుక్కు తింటావు, ఇదే డాబాలో ప్లేట్లు కడుగుతూ ఉంటావు. అదంతా నీ కర్మే. నీ చావు, నువ్వు చావు. బాయ్ శ్వేత. అది అందరూ వచ్చారా? అది రాలేదు. నీకు నగలు రావాలంటే అది రాకూడదు. ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. పాపవే చిన్న పిల్ల. ఏంటి సెంటిమెంటా? నగలొద్దు మరి? అయితే సైలెంట్ గా ఉండండి. నగలు కుట్టేశాక మళ్ళీ రావచ్చు. అందరూ వచ్చేసినారు సింహాస. వెరీ గుడ్, వెరీ గుడ్. శ్వేత, శ్వేతది అదే ఇక్కడ పడుకుందిగా. రైట్ రైట్. బస్ ఆపండి, బస్ ఆపండి. నేను ఇక్కడే ఉన్నాను. బస్ ఆపండి, బస్ ఆపండి, బస్ ఆపండి, ఆపండి, బస్ ఆపండి. చెవులు వినబడట్లేదా? ఆపండి, బస్ ఆపండి. నీకిలా జరగాల్సిందేనే. అనుభవించు పిల్ల రాక్షసి. ఎస్. ఆపండి, బస్ ఆపండి, ఆపండి. అయ్యా, అమ్మా. ఆపండి. అమ్మయ్యా, తన్ని బల ఇరికించావక్క. లేకపోతే నా కూతుర్ని నాతోనే కొట్టిస్తుందా? మనకు కనపడక, తెలిసిన వాళ్ళు లేక, ఎలా రావాలో తెలియక వెక్కి వెక్కి ఏడుస్తుంది. చీకట్లో బిక్కు బిక్కు వరకుంటూ పరిగెడుతుంది. ఇంకోసారి మన జోలికి రావాలంటే భయపడుతుంది. అవునక్క, బాగా బుద్ధి చెప్పావు. అయ్యో, బస్ ఇంకా రాలేదేంది? నన్ను మర్చిపోయినరా ఏంది? అట్లెట్లా మర్చిపోతారా? మీ నోట్లో మన్నువాడా. అయ్యో, చిన్న పాప, పైగా ఒంటరిగా ఉంది. బంగారు మూట కూడా ఉందే, దీన్ని వదలకూడదు.
ఇక్కడేం చేస్తున్నావు పాప? అమ్మో నేను ఒక్కదాన్నే ఉన్నట్టు ఈయనకి తెలియకూడదు. అది మా అమ్మ నాన్న టాయిలెట్ పోయినరు, గంతకే ఇక్కడ వెయిట్ చేస్తున్నా. గట్టానా? ఏంద్రా నా పక్కన కూర్చుంటున్నావు? బొక్కలు ఇరగొడతా బిడ్డ. ఊరికే నీకు తోడుందామని. ఛల్, నాకు తోడు అవసరం లేదు. అమ్మో, దీన్ని బుట్టలో పడేయడం నా వల్ల కాదు. దీనికి అన్నే కరెక్ట్. చెప్తా. అమ్మయ్యా వెళ్ళిపోయిండు. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏమే అడుక్కోమంటే అడుక్కో, తినమంటే తినవు. అమ్మా నాన్నను చూపించకపోతే పారిపోతావా? కాళ్ళకి చురకలు పెడితే ఎలా పారిపోతావో చూస్తాను. ప్లీజ్ నన్ను వదిలేయండి. నిన్ను అన్నా 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 ఏంట్రా? అన్నా, దాబా దగ్గర ఒక పాప ఉందన్నా, దాని దగ్గర బంగారం ఉంటుందన్నా. బంగారపు మూట? మరి చేతులు కాళ్ళు కట్టి లాక్కురాక వదిలిపెట్టచ్చావేట్రా? అది గడుగాలా ఉందన్నా. మీరైతేనే బాగుంటుంది. రండన్నా. ఎక్కడుందో చూపించు. అక్కడుందన్నా. పదా చూస్తారా అన్న? రాన్న, జాగ్రత్తగా చూసుకోండి. పదా. అయ్యో ఎందు బస్ ఇంకా రావట్లే. అందరూ నన్ను మర్చిపోయినట్టున్నారు. స్కూల్కి రాని ఎప్పుడు చెప్తే ఇలా సంగతి. రాన్నా. అన్నా అదిగో అన్నా, అక్కడ పాప ఉంది. బంగారు బాతును చూపించావురా. దీన్ని చాలా తెలివిగా బుట్టలో వేసుకోవాలి. అన్నా నువ్వేం చేస్తావంటే, అన్నా అలాగే అన్నా. అన్నా నగలొచ్చాక నన్ను మాత్రం మర్చిపోవద్దు. సరేలేరా, వచ్చిన దాంట్లో సగం నీకిస్తాను. వెళ్ళు. ఏంటి పాప, ఇంకా మీ అమ్మా నాన్న టాయిలెట్ నుంచి రాలేదా? నీకెందుకురా బాయ్, నీ పన్ను చూసుకోపా. ఆ పని చూడ్డానికే వచ్చిన. రావే రావే రావే. వదలకుంటే కొరికి చంపుతా. నోరెత్తావంటే నిన్ను చంపేస్తా. రా. ఏడువ్రా నీ